సో అట్లనే నెగ్లెక్ట్ చేసిన తర్వాత స్టోన్స్ కొంచెం పెద్దగా అయ్యి ప్రాబ్లం అయింది. ఇంకేమైంది, పచ్చకామర్లు వచ్చి అట్లా కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది, అన్నిటికీ బాడీ పార్ట్స్ మీద చూపించేసింది ఎక్కువ. కిడ్నీ ఆపరేషన్ అయిన తర్వాత జాగ్రత్తలు చెప్తే పట్టించుకోకుండా ఆడ తిరిగేసరికి కొంచెం అది ఎఫెక్ట్ పడింది. చేస్తే అది మళ్ళా కొంచెం చెక్ చేసేసరికి కామెర్లు అని తెలిసింది. ఆ రోజు రాత్రి నన్ను చూడాలంటే నేను పోయినా, ఏదన్నా ఉంటే నీదే బాధ్యత అని చెప్పేసి ఏడ్చిండు పట్టుకొని. అంటే అది మొత్తం కళ్ళకి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోయింది. ఏడవకన్నా ఏడుస్తుంది పాపం. ఇక మీరు ఎన్ని రోజులు ఉంచినా కూడా మీరు ఇంతే, ఇంటికి తీసుకెళ్ళిపోయినా మేము ఇంటికి తీసుకొని వచ్చి, అంటే చనిపోయిన డిక్లేర్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మందికి అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట కదా, లైక్ వర్షితకి ఫాదర్ ఉందా లేదా, అసలు వర్షిత వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయిండో, అసలు ఎప్పుడు చనిపోయిండో అని చెప్పేసి సో వాళ్ళ మమ్మీ క్లారిటీ ఇద్దాం అనుకుందనమాట చాలా డేస్ తర్వాత ఈరోజు. అంటే వర్షితకు కూడా తెలియదు అనమాట, అంటే ఎప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పుకోలేదన్నమాట అసలు ఏమైంది, వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయిండు, ఈమె ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయిండు కూడా అసలు వర్షితకి ఏమీ తెలియదు ఇప్పటి వరకు, తను కూడా ఏం అడగలే. సో అక్క వర్షుకి కానీ మీకు కానీ సో మీతో అంటే షేర్ చేసుకోవాలనుకుంటుంది. సో ఎందుకంటే కామెంట్స్ లా ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ లో వాళ్ళ డాడీ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి, వర్షిత వాళ్ళ ఫాదర్ ఉన్నారా లేరా అని చెప్పేసి చాలా మంది అడిగిర్రు. సో అందుకనే ఈరోజు రివీల్ చేద్దామని వీడియో పెట్టినాం అనమాట. సో అసలు యాక్చువల్లీ అందరిలాగానే నాకు పెళ్ళయింది. అంటే అప్పుడు నన్ను చదివించేంత స్తోమత లేకుండే అనమాట మా ఇంట్లో వాళ్ళకి. మాకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మేము ఇట్లున్నాం, కానీ మేము కూడా లైక్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్కి వచ్చినాం అనమాట. సో అందరికి లాగానే నాకు పెళ్ళయింది. ఆయన ఒక 3-4 ఇయర్స్కి కొంచెం హెల్త్ బాగాలేకుండా అయింది. సో అందరికి అమ్మాయిల లాగానే అంటే చిన్న వయసులో ఒక నాకు 20 అట్లా ఉన్నప్పుడు అయిందనమాట. సో ఒక 4 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్కి వర్షిత ఒక 20 ఎందుకు ఏమైంది వర్షు? ఏం కాదు, 23 ఇయర్స్ ఉన్నప్పుడు వర్షిత కడుపులో ఉండే. అప్పుడు నాకు అంటే 3rd మంత్ 4th మంత్ రన్నింగ్ ఉండే. అప్పుడే కొంచెం అంతకుముందు 6 months ముందే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండే అనమాట అన్నకి. ఓకే, కిడ్నీ ప్రాబ్లం ఉంటే అది స్టోన్స్ ఉన్నాయని ఇప్పుడులాగా లేదు, టాబ్లెట్స్ అని ఎక్విప్మెంట్స్ అని అక్కడ పల్లెటూర్లలో ఎక్కువ అవైలబిలిటీ ఉండదు కదా. సో అట్లనే నెగ్లెక్ట్ చేసిన తర్వాత స్టోన్స్ కొంచెం పెద్దగా అయ్యి ప్రాబ్లం అయింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో అంత స్టోన్స్ అప్పుడు అంటే మరి ఎట్లా తీసిండ్రో నాకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. అప్పుడు ఎంత 7th 8th అంత అయిపోయింది. అట్లా ఏం చేస్తాం, ఇక అట్లా అయిపోయింది. 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు ఉండే నాలెడ్జ్ ఉంటే మనిషినే బతికించుకునేటోళ్ళు. అంటే మన చిన్నగా అయినా కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. అప్పుడు అట్లా లేకుండా ఇంకా ఊర్లలో ఉంటుండే. ఇంకా అట్లా అయ్యి హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ రెస్ట్ చెప్పినారు అనమాట. బెడ్ రెస్ట్ అంటే ఇట్లా 3 months కడుపులో ఉంది అప్పటికి. ఇంకా అప్పటికి హాస్పిటల్కి అప్ అండ్ డౌన్ చేస్తుంటే చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అంటే మా ఊరు నుంచి ఒక 60-70 kilometers బయట అనమాట హాస్పిటల్, ఊరు నుంచి చాలా దూరం. సో అట్లా అప్ అండ్ డౌన్ చేస్తుండే. అప్పుడు కొంచెము నాకు కూడా హెల్త్ బాగాలేకుంటుండే, అప్పుడప్పుడే కదా తెలియదు ఇంకా మనకి. ఇంకేమైంది, పచ్చకామర్లు వచ్చి అట్లా కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది, అన్నిటికీ బాడీ పార్ట్స్ మీద చూపించేసింది ఎక్కువ. ఇక రెస్ట్ తీసుకోకుండా బిజినెస్ అని బండ్ల మీద తిరిగి ఎక్కుడు దుంకుడులో అట్లా కిడ్నీ కొంచెం ప్రెస్ అయిపోయి కిడ్నీ చీమట్టి అట్లా లివర్ మీద అన్ని అంటే అట్లా పెద్ద హాస్పిటల్ వేసేసినాం. బయట వేసేసరికి
ఫస్ట్ ఏమో ఆ రోజు వరకు బాగానే ఉండే, ఆపరేషన్ అయిన 1.5 month వరకు మంచిగానే ఉండే. తర్వాత ఇట్లా అంటే ఊరికే ఇట్లా నాకు ఎట్లనో అవుతుంది లోపలంటే ఫీవర్ వస్తుందని చెప్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేపించినాం. అంత దూరం పోలేక హాస్పిటల్. అంటే మొన్న 3 అంటే 3rd month అన్ని అయినాయి. అన్ని అయినాయి. 3rd month అప్పటికి తెలియదు ప్రెగ్నెంట్ అని చెప్పి, తెలియదు, నాలెడ్జ్ లేదు. మనం ఏం చేస్తాం, ఈమె ప్రెగ్నెంట్ అని కూడా నీకు తెలియదు అసలు. అంటే అంత నాలెడ్జ్ లేదు నాకు. అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఏం జరుగుతుంది ఏంది అని కూడా అర్థమైతలేదు నాకు అసలు. సరే అని చెప్పేసి కిడ్నీ ఆపరేషన్ అయిన తర్వాత జాగ్రత్తలు చెప్తే పట్టించుకోకుండా ఆడ తిరిగేసరికి కొంచెం అది ఎఫెక్ట్ పడింది. ఎఫెక్ట్ పడిన తర్వాత వేరే ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేపిస్తే మళ్ళీ అక్కడ దాంట్లో ఏమైందో కూడా తెలీదు. మీరు ఎక్కడైతే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారో మీరు వెళ్ళి అక్కడే చూపించుకోండి. ఫీవర్, హై వోల్టేజ్ ఫీవర్ ఉండే అనమాట. ఎక్కడైతే కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకున్నారో అక్కడనే ఈ జ్వరానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోండి అనేసరికి అక్కడ పోతే అన్ని టెస్టులు చేసి అంటే ఇట్లా బ్లాడర్ ఇట్లా కొంచెం ఇదైంది, బ్లాడర్ కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే హాస్పిటల్లోనే అడ్మిట్ చేసినాం. అప్పటికి ఇంకా చేస్తే అది మళ్ళా కొంచెం చెక్ చేసేసరికి కామెర్లు అని తెలిసింది. అంటే పచ్చ కామర్లు వస్తాయి అని అంటారు కదా, అది అట్లా జాండీస్ వచ్చి మొత్తము అది కిడ్నీ పైన, హార్ట్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయినట్టుంది. బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం. అయిపోయి ఇంకా ఆ రోజు రాత్రి నన్ను చూడాలంటే నేను పోయినా. చూసి జాగ్రత్తగా ఉండు, ఇట్లా ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అది ఇది ఏదన్నా ఉంటే నీదే బాధ్యత అని చెప్పేసి ఏడ్చిండు పట్టుకొని. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ నైటే అనమాట, ఒక్కదాన్ని వచ్చేసిన. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటే ఆ నైటే నాకు కళ్ళు కనిపిస్తలేవు అని అంటుండు. అంటే అది మొత్తం కళ్ళకి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోయింది. కళ్ళు కనిపించట్లేదు, అసలు నేను ఏడున్నాను నాకు అర్థమైతే లేదంటే అప్పుడు డాక్టర్స్ అసలు సీరియస్ కండిషన్లో ఉన్నాడు, మీరు ఎక్కడున్నా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి పంపించిండ్రు. ఆ నైటే వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇట్లా సెలైన్స్ పెట్టి ఇట్లా పిచ్చోడ్లాగా చేస్తుండ అనమాట మొత్తం. అంటే మంచానికి కట్టేసారు. అంతా పిచ్చోడ్లాగా చేస్తుంటే మంచానికి కట్టేసారు. ఇక ఇక్కడ ఒక సిలిండర్ ఎక్కిసి ఇట్లా తీసిండు అనమాట. తీసి బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, లోపల బ్లడ్ కూడా ఎక్కుతలేదు లోపల. ఏడుస్తుంది పాపం. మొత్తం ఇట్లా అంటే ఫ్లోర్స్ తెల్లగా ఉంటాయి కదా, ఫ్లోర్స్ మీద ఇట్లా నల్లగా ఆడుతుంది రక్తం. అంత మొత్తం అంత ఎఫెక్ట్ అయిపోయింది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అసలు ఏంటి అంటే అంత మంచి ఎక్విప్మెంట్స్ కూడా ఒక్క పెద్ద హాస్పిటల్స్ లో కూడా కాలే. అయ్యో మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇంతవరకు అసలు ఆమెకి ఆ పెయిన్ అనేది తెలియకుండా పెంచిన ఆమె తెలుసా, ఇంతవరకు అడగలే నన్ను. అంటే అర్థం చేసుకోండి. అంటే అక్కనే పిలిచింది అనమాట. అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు లైక్ వర్షిత వాళ్ళ డాడీ గురించి రివీల్ చేయండి, అసలు ఏమైంది, ఎలా చనిపోయినారు అని. అంటే సరే హరిక రా అంటే నేను వచ్చిన అనమాట. బట్ ఒక్కొక్క పాయింట్ అంటే మేము ఎప్పుడు అక్కని అడగాలి, ఎందుకంటే అవి ఎమోషనల్ మూమెంట్స్. చెప్పి ఒకరిని బాధ పెట్టి గుర్తు చేసి ఏడిపించే బుద్ధి కాదు అది ఎవరినన్నా సరే. బట్ ఈ అమ్మాయి ఎప్పుడు కూడా అడగలేదన్నమాట. ఈ రోజు అక్క చెప్తుంటే ఆమె తీసుకోలేకపోతుంది. ఈమె ఇంతగానో ఎప్పుడు ఏడవలేదు. వాళ్ళ ఫాదర్ గురించి చెప్తుంటే అంత ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ కొట్టిన ఏడవదు. ఎందుకు ఏడుస్తున్నావే, నేను లేనా, నేను చచ్చిపోయినప్పుడు అట్లా లేడు నువ్వు అప్పుడు. కంటిన్యూ చేయి. ఇంకా అట్లా బ్లడ్ అంతా ఇట్లా బ్లడ్ కూడా పాడైపోయింది. ఇక్కడ మేము ఏం చేయలేము, మీరు ఎక్కడికన్నా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్ వేలూరులో సిఎంసి హాస్పిటల్ అని ఉంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే 10 days ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 40,000. అంత ఖర్చు పెట్టినారు
కూడా. అంత ఖర్చు పెట్టిన మస్తు, అప్పుడు మస్తు సంపాదిస్తుండే, కట్టలు కట్టలు అంత ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా 10 days హాస్పిటల్ లో పెట్టుకొని అన్ని పేమెంట్స్ చేసినారు. అన్ని పేమెంట్స్ అప్పుడు మస్తు పైసలు సంపాదిస్తుండే. అంటే ఏదైనా బిజినెస్, పపాయ బిజినెస్ అనమాట, మస్తు ఎక్స్పోర్ట్ చేస్తుండే అనమాట. పపాయ ఢిల్లీ, ముంబై అట్లా ఎక్స్పోర్ట్ చేస్తుండే, మస్తు పైసలు ఉంటుండే. నాకు కూడా ఇంత పెద్ద కమ్మలు, ఇంత పెద్ద చైన్, ఇంకొక చైన్, 4 ఉంగరాలు అన్నీ. చిన్న వయసులోనే మస్తు సంపాదించేస్తుండే. ఆ 10 days వేరే హాస్పిటల్లోనే పెట్టినాం. ఇక పైసలు కావాలంటే ఇక మా దగ్గర గోల్డ్ అవి ఇవి ఉండే, ల్యాండ్ కూడా ఉండే. ల్యాండ్ అమ్మేసి మస్తు పైసలు ఒక్క పూట ఇంజక్షన్ 3 అంటే 3 వేయాలన్నమాట ఒక్క రోజుకి. ఒకటి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఫుడ్ లాగా అనమాట. అది అంటే ఇక అర్థమైంది. ఇంకేం లేదు, అన్ని పైప్స్ పెట్టేసారు ఇక్కడ మొత్తం, బాడీ మొత్తం పైప్స్ పెట్టేసారు అనమాట. పెట్టేసి ఇక 10 days అదే హాస్పిటల్. ఇంటికి తమిళనాడు, అంటే ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం హాస్పిటల్. అంటే అప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువ లేవు, అంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడానికి, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. తీసుకపోతే అక్కడ ఇక 10 days పెట్టుకురు. ఇక మీరు ఎన్ని రోజులు ఉంచినా కూడా మీరు ఇంతే, ఇంటికి తీసుకెళ్ళిపోయినాను. ఇంటికి తీసుకొని వచ్చి, అంటే చనిపోయిన డిక్లేర్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంటికి 10 days తర్వాత 10 days అయిపోయింది. అక్కడ 10 days పెట్టుకున్న తర్వాతనే అంటే ఒక వ్యాధిని గుర్తించకపోవడం అనేది అది అసలు ఏమంటారు, అది అంటే అంత జనరేషన్ లేకున్నంత నాలెడ్జ్ ఊరు కదా, అంత నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది, వారికి ఎక్కడ ఉన్నట్టుంటే అరే వీడికి ఏమో అయింది వీడికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళు లేకపోయినా పక్కింటి వాళ్ళనే ఇప్పుడు ఈ జనరేషన్ లో తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు. అరే ఇది వస్తే ఇది చేయాలంటే, అంటే హార్ట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఐస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు తెలుసుకున్నాం అన్ని. నిజంగా చెప్తున్నా నేను, అసలు అప్పుడు కన్నా నాకు ఇంత నాలెడ్జ్ ఉంటే మేబీ బతికించుకొని ఇప్పటికీ వర్షకి డాడీ ఉండి మంచి హ్యాపీగా ఉంటుండేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ అది పుట్టి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు దానికి ఒక ఏ కష్టం రాకుండా డాడీ అని అసలు ఎప్పుడు అడగలేదు తెలుసు. మా డాడీ ఎట్లా చచ్చిపోయింది అని చెప్పి ఇంతవరకు అడగలేదు. 3 months ఉన్నప్పుడు చనిపోయింది. ఈమె కడుపులోనే ఉంది, ఈమెకు అంటే బయటికి కూడా రాలే, ఇంకా కడుపులో ఉన్నప్పుడే చనిపోయిండు. హాస్పిటల్ ఉండి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఏమైతుంది అసలు అని చెప్పి పోతే ప్రెగ్నెంట్ అని తెలిసి మస్తు ఏడ్చుకున్నాను నేనైతే, నిజంగా చెప్తున్నా. మా అత్తయ్య సిచ్యువేషన్ చెప్తున్నా కదా, మన ఎనిమీస్ కూడా రావద్దు అనమాట. ఎందుకంటే ఒక ఫాదర్ ఏమంటారు, ఒక డాటర్ కి కావాల్సింది మెయిన్ థింగ్ ఒక ఫాదర్ లవ్ అనమాట. అట్లీస్ట్ తిను ఆ ఫాదర్ హ్యాండ్ కూడా పట్టుకోలేదన్నమాట. సో ఏమంటారు, చాలా టైమ్స్ స్టోరీస్ పెడతా ఉంటారు ఏదన్నా ఫాదర్స్ వస్తే, నాకే బాధ అనిపిస్తుంది అది ఎందుకు అని చెప్పి. ఇంకా మా ఇంటికి వస్తే కూడా మా డాడీ చాలా మంచిగా చూసుకుంటాడు ఈమెని, అంటే బాధపడొద్దు పిల్ల అని చెప్పేసి. నన్ను ఎట్లా చూసుకుంటారు, నాకంటే ఎక్కువ మా ఇంట్లో ఈమెను చూసుకుంటారు. అరే అట్లా కాదు ఇట్లా అని చెప్పి. 2012 December 4 అంటే 4th రోజు చనిపోతే ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చిర్రు. తిరుపతి తీసుకొచ్చిర్రు. మేము అంటే చాలా అందరు మస్తు, ఊరంతా మంచి హెల్పింగ్ నేచర్ అనమాట. ఈమెలాగానే ఏదన్నా చూస్తే హెల్ప్ చేయాలి, ఏదన్నా చూస్తే ఇచ్చేయాలి అని చెప్పేసి, ఒకరి బాధలు ఉంటే తట్టుకోలేదు. సేమ్ అట్లా హెల్పింగ్ నేచర్. వర్షిత ఫోన్లో ఉండే వాళ్ళ డాడీ ఫోటోస్. అంటే అప్పుడు చనిపోయిన తర్వాత అంత అవ్వలేదు. ఇంకా మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు నన్ను. ఇక్కడ ఉంటే నువ్వేం చేయలేవు, నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ నీ స్టడీస్ కంటిన్యూ చేయి, అక్కడ హైదరాబాద్ సిటీ కాబట్టి జాబ్స్ దొరుకుతాయి, మంచిగా ఉంటుంది నీ లైఫ్. నువ్వు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో అయిపోతుందని నువ్వేం కంగారు పడకు, నువ్వు అట్లా ఏం చేయకు, పాపని తీసుకొని వెళ్ళు, పాపని తీసుకొని నీకు టైం ఉన్నప్పుడల్లా మమ్మల్ని చూసి ఇచ్చేయి అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేసిరు మా అత్తయ్య వాళ్ళు కూడా. పాపని తీసుకోపో అంటే నేను పాప పుట్టేదాకా అక్కడనే ఉన్నా. 1 year 1 year 9 months 10 months అక్కడనే ఉన్నా. ఉన్న తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు, మేము మాట్లాడి
సేమ్ వర్షు. అందరు అంటారు కానీ సేమ్ వాళ్ళ డాడీ లాగా ఉంటుంది. అంటే ఇది సేమ్ ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టడీస్ లేవు కదా, ఇక్కడ జాబ్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మా మీరా మేడం అని టీఆర్టీ క్వార్టర్స్లో ఉంటారు అనమాట. ఆ మేడం ఎన్జిఓలో, అంటే దానికి స్టడీస్ అక్కర్లేదు, ఎన్జిఓ అంటే ఆమెకు ఎన్జిఓ నడిపిస్తుంది సాపిడ్ అని చెప్పేసి. ఆర్గనైజేషన్లో అంటే బయట అంటే ఇట్లా స్లమ్స్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ చేయాలన్నమాట. వాళ్ళకి బాత్రూమ్స్ ఉన్నాయా లేవా, శానిటరీ ఎంతవరకు వాటర్ తీసుకుంటున్నారు, శానిటేషన్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఆమె ఒక్కొక్క వర్డ్ నాకు నేర్పించింది. ఇట్లా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా చేయాలి. అప్పుడు ఎంత నా జాబ్ నేను 7,000తో స్టార్ట్ చేసిన. అప్పుడు అంటే వర్ష చిన్నగా ఉన్నప్పుడు, వర్ష 3 months బేబీ. మా అమ్మకి నిజంగా చెప్పాలా, మా అత్తయ్య వాళ్ళు ఎంత సపోర్ట్ చేసారు అంతకన్నా ఎక్కువ నా తల్లిదండ్రులు నన్ను చేసినారు. ఇక ఒకవేళ నాకు నిజంగా చెప్తున్నా, మా డాడీ మా మమ్మీ లేకపోతే నా బతికేమైపోతున్నాను. నేను నిజంగా చాలా అప్పుడప్పుడు మా అమ్మను ఒక్కొక్కసారి కోపంలో తిట్టినా కూడా నాకు నేను పోయి అమ్మ కాళ్ళు పట్టుకుంటా తెలుసా. ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీ మా మమ్మ అంతా సపోర్ట్ చేసింది నన్ను. సపోర్ట్ చేయి అంటే మా డాడీ మమ్మీ ఎంత సపోర్ట్ చేసిరో నా వెనకాల కూడా ఒక 4 to 5 members ఉంటారు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు. దాంట్లో ఒకరంటే మీనా మేడం, నువ్వు 10th రాయి అని నాకు పైసలు కట్టించి నాకు 10th రాసిన తర్వాత సర్టిఫికేట్ కోసం కూడా ఆ మేడం వచ్చి మాట్లాడింది, ఇవ్వకపోలే. మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేసిన, నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. అంటే ఒకటి పోగొట్టుకున్నామని లో అయిపోదారిక ఒకటైతే నేర్చుకున్నా నేను. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. అంతే, ఏదో ఒక దాంట్లో మనకి సక్సెస్ అనేది రావచ్చు. అరే ఇది అయిపోయింది అదే మన లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని కాదు. అంటే చాలా ఉన్నప్పుడు ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది, ఒకటి కాకపోతే ఇంకోటి వస్తుంది. అంతేగాని అరే ఇది అయిపోయింది మన బతుకు అయిపోయినట్టేనా అని చెప్పి మనం ఫీల్ అవ్వడం అది మన తప్పు అన్నమాట. సో అట్లా కాకుండా నువ్వు మంచిగా ఈ పాపని చూసుకుంటే ఇంతవరకు పెంచుకుంటూ వచ్చినావు. ఆమెకి డాడీ అసలు ఏమైంది కూడా తెలియదు ఆమెకి స్టిల్ ఇప్పటి వరకు. అంటే మీరే అర్థం చేసుకోండి. ఆ పిల్లకి అంత ఏడుపు వస్తుంది అనమాట. అంటే ఇంతవరకు నేను ఆమెకి రివీల్ చేయలేదు మీ డాడీకి. ఈ వీడియో పెట్టే ముందు కూడా అక్క అడుగుతుంది, అవును వర్ష అసలు నువ్వు ఏ రోజైనా నన్ను అడిగినావా అని చెప్పేసి. నా ముందే ఆ లోటు తెలియకుండా పెంచిన, అంటే నా అమ్మకి గుర్తు రావద్దు. వీడికి వచ్చిన తర్వాత మా డాడీ మా మమ్మీ కూడా మా సపోర్ట్ చేసిరు. ఆంటీ అయితే బాగా సపోర్ట్ చేసింది. నేను ఇప్పటికి అంటే ఈ స్టేజ్లో ఉన్నా అంటే వీళ్ళనమాట. మా తర్వాత మా వర్ష ఒక 3-4 years ఉన్న తర్వాత మా నాన్న కూడా చనిపోయిండు. మన వీడికి వచ్చిన తర్వాత ఆయననే అంటే మదర్స్ కి అంటే కొడుకుకి ఎట్లా లవ్ ఉంటుందో ఫాదర్స్ కి బిడ్డ పిల్లలకి అంత సీరియస్ గా. నిజంగా ఒక ఆడపిల్లకి ఒక డాడీ అంటారు, ఒక సీరియస్ చాలా ఎమోషనల్. నేనైనా సరే అంటే ఒక సెకండ్ మా డాడీ లేకుండా ఉండలేను, అసలు ఊహించుకోలేను, అట్లా అనిపిస్తుంది. అట్లాంటిది ఒక్కొక్కసారి ఫీల్ అందరిని చూసి ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్స్ లో కానీ మా ఇళ్ళల్లో కానీ బయట ఇళ్ళల్లో కానీ మేము పిలుస్తున్నా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ పికప్ చేసుకుంటున్నా కానీ అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోండి డాడీ అంటే మా డాడీని డాడీ అని పిలుస్తాం, అట్లా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఈమె మేము అంతా జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక్క రీజన్ దానికోసమే అని వీళ్ళ మమ్మీ స్ట్రగుల్స్ చూసి అనమాట. అందుకే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినాము. ఏదో వీడియోల వల్ల పైసల వల్ల కాదు, బంధం ఉంటే అన్ని మన దగ్గర ఎప్పటికన్నా వస్తాయి కాబట్టి అదే బంధం పెట్టుకొని ఉన్నాము. మా డాడీని చాలా బతికించుకోవాలని ట్రై చేసినా కానీ ఆయన కొంచెము డ్రింకింగ్ ప్రాబ్లం ఉండే ఆయనకి. ఇప్పుడు ఎవరికైనా ఇక సాయంత్రం రాగానే ఇట్లా ఎవరిళ్ళన్నా అయ్యేది అది కామన్ థింగ్. కానీ మా నాన్న చనిపోయినప్పుడు అయితే నేను అసలు 3 నెలలు బయటికి రాలేదు తెలుసా. ఆయన జ్ఞాపకాలతోనే జాబ్కి కూడా పోలే, బయటికంటే బయట కూడా అడుగు పెట్టలేదు తెలుసా. అంత ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు జాబ్కి పోతే నేను పొద్దున్న 10 గంటలకు పోతే 6 గంటలకు వచ్చేస్తుండే. మా వర్షుని మా అమ్మ, మా డాడీ, మా పిన్ని,
మా వీళ్ళే నా ఫ్యామిలీ అంటే చిన్నప్పుడు నా దగ్గర ఉన్న చాలా తక్కువ, ఇప్పుడే ఎక్కువ అని మా అమ్మనే అమ్మ అనుకుంటుండే. అంటే నేను కాదు, మా అమ్మనే మీ మమ్మీ మీ డాడీని మమ్మీ డాడీ అనుకుంటుండే అనమాట. అంటే చిన్నప్పుడు అంత గారభంగా పెంచారు. అంటే నువ్వు కూడా లేకపోతుండే, ఆఫీస్కి వెళ్ళిపోతుండే, వాళ్ళే చూసుకుంటుండే కాబట్టి ఇంకా వాళ్ళే అనుకుంది. తర్వాత నా స్టడీస్ చేసిన నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నా అంటే నా వెనకాల ఒక ముగ్గురు నలుగురు ఉన్నారా అని వాళ్ళని ఎప్పుడు నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. యారో యారో నీ యారు మా తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతుందో ఒక నలుగురు ఉన్నారు నన్ను మంచిగా అంటే మన బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని మనం సచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే చాలా గ్రేట్, అట్లాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ మంది ఉంటారు నిజాయితీగా. కానీ నిజంగా అక్క వెనకాల అయితే ఒక 2-4 అయితే ఉన్నారనమాట. అక్కకి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇంటి నుంచన్నా బయటి నుంచన్నా ఒక సెకండ్ లా అక్కకి బయటికి వెళ్ళకుండా చేసి పెడతారనమాట. నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. అక్క ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా లేదు. మీరా మేడం ఎప్పుడైనా సరే నాకు ఇంత కావాలి, మనకి ఇంత అమౌంట్ కన్నా స్టడీస్ కి ఇంత కట్టాలంటే ఆలోచించదు తెలుసా హారిక. ఇమ్మీడియట్ గా 20 అయితే 20, 30 అయితే 30, 40 ఇట్లా. అంటే నన్ను నమ్ముతుంది ఆమె. నన్ను ఎంత నమ్ముతుంది అంటే ప్రామిస్ చెప్తున్నా, పైసలు కాడ ఇంకొకరిని ఎవరిని నమ్మదు, నన్ను అంటే అంత నమ్ముతుంది. అంటే నా స్టడీస్ కి మేడం నాకు 10,000 కావాలి, నాకు 20,000 నాకు ఫీజు కట్టాలి మేడం. డిగ్రీకి కూడా ఆమెనే ఇచ్చింది, పైసలు ఇచ్చింది మంచిగా. అంటే ఏదన్నా అవసరానికి ఏదన్నా కావాలంటే కూడా ఇట్లా తీసిస్తుంది. మళ్ళీ నేను కొంచెం 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 నా దగ్గర ఉన్నప్పుడు నేను కట్టుకుంటా. మంచిగా సపోర్ట్ చేస్తుంది ఆ మేడం. ఇంకా 2-3 పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. కానీ నేను అంటే నేను ఎవరికైనా నా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ని నమ్మి, నాకు కొంతమంది చుట్టరికాలను నమ్మి నేనైతే చాలా చాలా పైసలు పోగొట్టుకున్నా ఇంతవరకు. నాకు తెలిసి ఒక 2.5-3 lakhs వరకు పోగొట్టుకున్నా. ఎవరిని నమ్మకండి, ఎవరు ఏం చెయ్యరు, మనకే ఉంటుంది ఎప్పుడైనా. ఈ సిచ్యువేషన్ని నేను ఎట్లా నేను ఫేస్ చేయలేను. అంటే నేను ఎంత ఎమోషనల్ అంత స్ట్రాంగ్ కూడా, నిజంగా చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఎమోషనల్ నేను అంత స్ట్రాంగ్ కూడా ఉంటా. నేర్చుకున్నా, అంతే నేర్చుకున్నా. నన్ను నా అనుకునే వాళ్ళు ఒక 4-5 మంది ఉంటారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను. దాంట్లో నా ఫ్యామిలీ ఫస్ట్ వస్తుంది. మా అత్త వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు, మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు. తర్వాత టీంకి వెళ్ళిన తర్వాత అన్న కూడా బాగా సపోర్ట్ చేసిండు. హారిక వాళ్ళు కూడా ఇప్పటికి ఏదన్నా అయితే కూడా, మొన్న మీరు వీడియోస్ చూసే ఉంటారు, ఇప్పటికి ఏదైనా అయితే కూడా వాళ్ళు అంటే అక్క వదిలే ఎందుకు ఇంకా బాధపడుతాం, మేము లేమా, మేము చూసుకోమా. ఒక్కొక్కసారి అయితే వర్ష వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది 1 week వరకు. నాకు అంటే ఆ ప్రేమ అట్లాంటిది, అంతే. ఇక ఎవరేమనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్న చనిపోయిండు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అన్ని అంతే ఒకటి అయిపోయింది అంతే. ఇప్పుడు బాధ అనిపిస్తుంది, అది అనిపించదని కాదు. కానీ అందుకే మేము ఈమెకి టీమ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అట్లా లోన్లీగా ఎప్పుడు ఫీల్ కానియమన్నమాట, బాగా చూసుకుంటాం. సో ఈమె ఏడుస్తుంది, నువ్వు ఇంకా చెప్తుంటే ఇంకా ఏడుస్తుంది. ఇదన్నమాట వీళ్ళ ఫాదర్ స్టోరీ మొత్తం కలిపి. నేను స్ట్రాంగ్ ఉండి మీ మమ్మీని స్ట్రాంగ్ గా మంచిగా చెప్తున్నా. వర్ష చాలా స్ట్రాంగ్ అనమాట. నేను ఎంత ఎమోషనల్ ఎంత స్ట్రాంగ్, వర్ష కూడా ఫస్ట్ గట్టిగా మాట్లాడి ఎవరేమనుకున్నాను ఎదురిచ్చి మాట్లాడుతుంది. అందుకే మీరు అందరు చాలా నోరెక్కువ అంటారు కదా. మాట్లాడితే నచ్చదు కదా, మనసులో ఏం పెట్టుకోదు అనమాట. మనసులో పెట్టుకొని పైకి స్మైల్ ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా డేంజర్. చిన్నోళ్ళైనా కానీ పెద్దోళ్ళైనా నన్ను ఎదిరించేటారు, అందరిని ఎదిరిస్తా. అంతే ఎదిరిస్తుంది, మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు, నాకు అవసరం లేదు. నా తప్పంటే నేను తలంచుకుంటా మమ్మీ, నా తప్పు లేని నేను తలంచుకోను అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఆ ఒక్క మనిషి కాకపోతే ఎంతమంది ఉన్నారు మనకి, అట్లా ఆలోచించుకొని ఉన్నారు. కానీ ఇట్లా ఫేస్ చేసుకుంటా. కానీ మీ మమ్మీకి నిన్ను ఏదో కోరిక ఉంది కదా, ఈమెది వర్షు
IPS అవ్వడం వాళ్ళ మమ్మీ కోరిక అన్నమాట. సో ఆ కోరిక ఎప్పటికన్నా మీ మమ్మీ ఆ కోరిక నువ్వు నిలబెడితే అప్పుడు వస్తుంది మీ మమ్మీ లైఫ్ లో రియల్ అయిన హ్యాపీనెస్. సో నువ్వు దానికోసం మంచిగా కష్టపడి మంచిగా చదివి వీడియోస్ చేసుకుంటూ వెళ్ళినావు అనుకో ఇంకా బాగుంటది. మీ మమ్మీకి ఏమంటారు నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదొక్కటి చాలు. మా అందరి తరపు నుంచి కూడా అదొక్కటే కోరుకుంటాం. నువ్వు మంచిగా చదువుకొని ఎంత వీడియోస్కి వచ్చినా ఏం చేసినా కూడా వర్షిత మాత్రం బాగా చదువుతుంది. చెప్తున్నా, ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోయినా, ఎన్ని రోజులు వీడియోస్ చేసినా చేయకపోయినా వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెడుతుందో స్టడీస్ మీద కూడా అంతే పెడుతుంది. అంటే అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎట్లా అంటే వీడియోస్కి పోయిన అబ్బా ఇప్పుడు చదవాలి, ఇప్పుడు బుక్ పట్టుకోవాలి అనిపిస్తుంది. వర్షిత అట్లా కాదు, బాగా ఇప్పుడు 8th క్లాస్ అనమాట, ఇప్పుడు 9th కి వెళ్తుంది. సో ఈ 9th 10th ఒకటి కొంచెం ఎక్కువ చదివిపించి ఆమెని ట్యూషన్స్ కి పంపించి ఇంకా వీడియోస్ టైం ఉన్నప్పుడు సాటర్డే సండే అట్లా చేయిస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆమెకి కాబట్టి. అంటే ప్రాణానికి ప్రేమించిన భర్త హస్బెండ్ దూరం అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రాణానికి ప్రాణమైన కూతురికి డాడీ దూరం అయ్యి మేము చాలా సఫర్ అయినాం. అంటే చెప్తుంటే ఏడుపు వస్తుంది కానీ అంతే, అది ఎవరికైనా అదొక ఎమోషనల్ లైఫ్ లా. ఒక ఫ్యామిలీ అన్న, ఒక హస్బెండ్ అన్న, ఒక ఉంటారు కదా ఇట్లా. సో అది చెప్తుంటే మనకు ఫ్యామిలీ అంటేనే ఫస్ట్ థింగ్ ఒక ఎమోషనల్. కానీ మన రియల్ లైఫ్ లో మనకి ఏదైనా అయితే ఫస్ట్ వచ్చేది ఫ్యామిలీ మాత్రమే. చాలా నేర్చుకున్నాం మేము. ఎంత ఎమోషనల్లో ఇంతవరకు ఎంత ఎమోషనల్ గా ఉండేది అంతే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను నేను కూడా అంతే. మొక్క మీద ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉంటారో, ఎంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ అయినా సరే ఫ్యామిలీ వరకు వస్తే అది ఎమోషనల్ అవ్వాల్సిందే. కూడా నా ఫ్యామిలీ, నా తోడబుట్టిన నాకు ఎవరు లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ లేను. వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నా కూడా పాపం వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉండదు. కానీ నా ఫ్యామిలీ, నా అమ్మ, మా డాడీ, మా అమ్మ, మా చెల్లె, మా అన్న, ప్రతి ఒక్కరు, నా తమ్ముళ్ళు కానీ మా పిన్ని కానీ నన్ను ఏం కాదు, నువ్వు మంచిగా చదువుకుంటావు, నువ్వు మంచిగా చేస్తావు, నువ్వు ఒక పొజిషన్కి వస్తావు. అప్పుడు నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. అప్పుడు పూర్, ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్, ఇంకొంచెం ఇంకా మంచిగా నీకు అక్కకి రావాల్సింది ఒక్కటే అక్కకి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ఎన్ని ఇయర్స్ అక్క 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్స్ ఒక్కటి తను రాసిందా, తనకు జాబ్ వచ్చిందా, ఓకే హ్యాపీ ఫర్ దట్ అంతే. వచ్చిందంటేనే హ్యాపీగా ఉంటాం. లేదు మాకు ఇంత కావాలి అంత కావాలి అతి ఆశలు కూడా లేవన్నమాట. అక్కడికి జాబ్ వచ్చి మేము మంచిగా చదువుకుంటే అది హ్యాపీ. వాళ్ళు టైం ఉన్నప్పుడు వీడియోస్ చేసుకుంటారు. సో ఇదన్నమాట వీడియో ఈరోజు. ఇంకా మాట్లాడితే వీళ్ళు ఇంకా ఎమోషనల్ అయితేనే ఉంటారు ఈ రోజు మొత్తము.